మంచి పుస్తకం చెప్పండి బ్రదర్. యువతలో పుస్తక పఠనంపై పెరుగుతున్న ఆసక్తి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. బాలగారు, పీడీ యాక్ట్లో చట్ట సవరణ, ఆ చట్టానికి సవరణ తీసుకొస్తూ కొత్తగా 8 అంశాలను ఇందులో చేర్చారు. అందులో సైబర్ క్రైమ్ అఫెండర్స్ అనే అంశాన్ని కూడా చేర్చారు. అయితే ఈ సైబర్ క్రైమ్ అనే అంశాన్ని చేర్చింది చంద్రబాబు ప్రభుత్వాన్ని కానీ, ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎవడైనా ప్రశ్నిస్తే, సోషల్ మీడియా వేదికగా ఎవడైనా పోస్టు పెడితే వాడి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి, వాడికి భవిష్యత్తు లేకుండా చేయాలి అంటే ఒక భయోత్పాతాన్ని సృష్టించి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా ఎక్కడ నాకు అమ్మకు వందనన్నావు, తల్లికి వందనన్నావు, మా అమ్మకు రాలేదని ఎవడో అడగకూడదు, పెట్టుబడి సాయం ఎక్కడని ఎవడో అడగకూడదు. ఇలాంటివి జరుగుతోంది. ఈరోజు పీడీ యాక్ట్ వాళ్ళపైన ప్రయోగించే కుట్ర జరుగుతోందనేది క్లియర్గా ఈనాడు దినపత్రిక చూస్తే అర్థమవుతోంది, పీడీ యాక్ట్ అమెండ్మెంట్ చూస్తే అర్థమవుతుంది. ఓకే, ముందుగా ఈశ్వర్ గారు, మీకు అలానే సాక్షి వీక్షించే ప్రజలకి, పాషా గారికి గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ మీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నా, సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి అనేది మనందరూ తెలుసుకోవాలి. కంప్యూటరు లేదంటే టెక్నాలజీని యూజ్ చేసే క్రైమ్స్ని సైబర్ క్రైమ్స్ అంటారు. కరెక్ట్. పోస్టులు క్రైమ్ అవుతాయా? ఫస్ట్ క్వశ్చనింగ్ చేసేది క్రైమ్ అవుతుందా, లేదంటే టెక్స్ట్ పెట్టేది క్రైమ్ అవుతుందా? ఇవన్నీ డెఫినేషన్స్ మనం అన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ బై ద బై, పీడీ యాక్ట్లో మీరు ఏదైతే సైబర్ క్రైమ్స్ అఫెండర్స్ అన్నారో, సైబర్ క్రైమ్స్ చేసే వాళ్ళకి పీడీ యాక్ట్లు పెట్టడంలో తప్పేం లేదు. అయితే అదే సైబర్ క్రైమ్స్ పోస్టులు పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎఫ్ఐఆర్లు కట్టేశాం, ఎవరో కంప్లైంట్ ఇచ్చేశారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఎక్కడో నాట్ సెంచరీస్లో ఉన్నాయన లేచి నిద్ర లేచి వచ్చి ఈరోజు మాకు నొప్పి తగిలింది, ఈరోజు మాకు ఇంజరీ అయింది, ఈరోజు నేను చూశాను, ఈరోజు నా మనోభావం దెబ్బతింది, నా గుండెకి నొప్పి వచ్చింది, నా కళ్ళకి నొప్పి వచ్చింది అని చెప్పేసి పోయి కంప్లైంట్ పెట్టేశారని చెప్పేసి ఎఫ్ఐఆర్ కట్టేస్తే, ఇప్పుడు అవన్నీ ఎఫ్ఐఆర్ ఇచ్చేశారు, సారీ కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ కట్టేశారు, అట్లా వరుస పెట్టేసి అన్ని ఊర్లలో కట్టేశారు. ఇంకా నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఉన్నాయని చెప్పేసి పీడీ యాక్ట్ పెట్టేస్తే ఇంకా పరిస్థితి ఆర్టికల్ 19 ఏమో అవ్వాలి. ప్రివెన్షన్, పీడీ యాక్ట్ అంటే వెరీ సింపుల్ అండి. ప్రివెన్షన్ ఆఫ్ ఏదైతే అఫెండర్స్ ఉంటారో వాళ్ళకి ముందే దాంట్లో కూడా ఏముంటుందంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్, డెకాయిట్స్, డ్రగ్స్ అఫెండర్స్, గుండాస్, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అఫెండర్స్ అండ్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. దీన్ని పీడీ యాక్ట్ అని ఎందుకంటారంటే, ప్రివెన్షన్, ఏదైనా ఒక క్రైమ్ చేసే ముందో లేకపోతే ఇంకోటి చేసే ముందో వాళ్ళని ప్రివెంట్ చేయడం, నిరోధించడం. ఇక్కడ ఇంకోటి కూడా మీకు చెప్పాలి, ప్రజలందరూ తెలుసుకోండి. ఒకవేళ పీడీ యాక్ట్ ఎవరికైనా పెట్టారనుకోండి, ప్రివెన్షన్ చేశారనుకోండి, పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ ఏంటో తెలుసా? ఒక ప్రొహిబిషన్ ఆఫీసర్ ఉంటారు తెలుసా? ఈ ఆఫీసర్ పని ఏంటో తెలుసా? అలాంటి నేరాలు ఎవరైనా చేసి నెంబర్ ఆఫ్ ఎఫ్ఐఆర్లు అయితే వాళ్ళకి వీళ్ళు రిహాబిలేషన్స్ చేయాలి. ఫస్ట్ ఎందుకు అఫెన్స్ చేస్తున్నారు, ఏ బేసిస్ మీద అఫెన్స్ చేస్తున్నారు, సోషల్ స్టడీస్ చేయాలి, వాళ్ళ ఎకనామికల్ స్టడీస్ చేయాలి, వాళ్ళ కల్చరల్ స్టడీస్ చేయాలి, వాళ్ళ జియోగ్రఫికల్ స్టడీస్ చేయాలి. ఇవన్నీ స్టడీ చేసి వాళ్ళని మార్పు తీసుకురావాలి జనాల్లో. ఇప్పుడు దాకా ఎంత ఎడ్యుకేట్ చేశారు, ఎంతమంది పీడీ యాక్ట్లు ఇప్పుడు దాకా పెట్టున్నారు, ఇప్పుడు దాకా ప్రివెన్షన్ ఆఫీసర్ ఏవైతే ఆఫీసర్ ఉన్నారో ఆ ఆఫీసరు వీళ్ళందరికీ ట్రైనింగ్స్ ఎన్ని ఇచ్చారు, వాళ్ళకి మార్గాలు అంటే మంచిలో నడవడానికి ఎలాంటి మార్గాలను చూపించున్నారు, ఎలాంటి ట్రైనింగ్స్ ఇచ్చున్నారు, ఇవన్నీ అవసరం ఉన్నాయి. అంటే పీడీ యాక్ట్ ఊరికి పెట్టేసాము పంపించేసాం కాదండి. పీడీ యాక్ట్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రివెంట్ చేయడం, వాళ్ళని ట్రైన్ చేయడం, మళ్ళీ సొసైటీలోకి మార్పు చేసి పంపించడం. వాళ్ళు సొసైటీలో తిరుగుతున్నప్పుడు కూడా ఎలాంటి ఇల్లీగాలిటీస్ జరగకుండా ప్రివెంట్ చేయడానికి మీరు ట్రైనింగ్ ఇచ్చి ఉండాలి. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఎక్కడైనా జరిగిందా? ఎందుకు ఇంకా కూడా మాస్ ఏరియాస్లలో, లేబర్ ఏరియాస్లలో, లేకపోతే బలువు బలహీన వర్గాలు ఉన్న ఏరియాలో ప్రతి ఒక్కరు కూడా, లేకపోతే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా దీని మీద సతమతం అవుతున్నారు. వాళ్ళకి ఎవరే కానీ ట్రైనింగ్స్ ఇవ్వరు. పీడీ యాక్ట్స్ ఎందుకు పెడతారంటే డేంజరస్ యాక్టివిటీస్ చేసిన వాళ్ళకి మాత్రమే, లేకపోతే ఇప్పుడు మీరు ఇమ్మోరల్ ట్రాఫికింగ్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఇప్పుడు బూట్ లెగ్గర్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ గ్రాబర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ క్రైమ్స్ అవుతాయి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవని ప్రజలందరూ కూడా ఒకటి తెలుసుకోండి. సోషల్ మీడియా గైడ్ లైన్స్ కొన్ని ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసినవి. అదేవిధంగా యూట్యూబ్కి, ఫేస్బుక్కి, ట్విట్టర్కి కూడా వాళ్ళ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ పాలసీస్ కొన్ని ఉంటాయి, గైడ్ లైన్స్ ఉంటాయి. అది సెంట్రల్ గవర్నమెంట్తో కూడా వాళ్ళు టైఅప్స్ చేసుకున్నారు. మీరు ఏ వీడియో పెట్టినా, పోస్ట్ పెట్టినా దాని గైడ్ లైన్స్ ప్రకారం కానీ అది మీట్ అవ్వకపోతే అది ఇమీడియట్గా మీకు రిజెక్ట్ చేస్తుంది, స్ట్రైక్ పడిపోతుంది, అంటే డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది యాక్సెప్ట్ చేసింది, అప్లోడ్ అయింది, కనిపిస్తుంది అంటే ఆ గైడ్ లైన్స్కి తగ్గట్టుగా అది ఉంది అని అర్థం. ఒకవేళ నిజంగా దాన్ని ప్రివెంట్ చేయాలని చెప్పేసి స్టేట్ గవర్నమెంట్ కోరుకుంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న ఇమేజెస్ కావచ్చు, లేకపోతే
టెక్స్ట్ కావచ్చు, కాంటెక్స్ట్ కావచ్చు, దానికి సంబంధించిన ఐపీ లొకేషన్స్ని ఆ టెక్స్ట్ని బ్యాన్ చేయమని చెప్పేసి అని యూట్యూబ్కి గైడ్లైన్స్ ఇచ్చింది. ఇంతవరకు అక్కర్లేదు కదా. జనాల మీద ఇలాంటి కేసులు పెట్టి వాళ్ళ యొక్క బతుకుల్ని భవిష్యత్తుని నాశనం చేసేదానికంటే యూట్యూబ్కి, ట్విట్టర్కి, ఫేస్బుక్ వాళ్ళకి బాస్ మా స్టేట్ ఐపీ అడ్రస్లో ఇలాంటివన్నీ రావడానికి వీల్లేదు, అప్లోడ్ చేసినా రిజెక్ట్ అవ్వాలి, ఆ పని చేసే మిగతా ఎవరు క్రైమే చేయరు కదా. ఎందుకు జనాల మీద క్రైమ్ గురించి వెయిట్ చేస్తున్నారా? ఏమవుతుంది నేను ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు సజ్జల భార్గవ్ గారి మీద, ఇంటూరి రవికిరణ్ మీద, వర రవీందర్ రెడ్డి మీద, వీళ్ళందరి పైన కూడా ఆల్రెడీ భార్గవ్ పైన 11 కేసులు, వర రవీందర్ రెడ్డిపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్ పై 16 కేసులు, రేపో మాపో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చారు కదా పీడీ యాక్ట్ లో, ఇవి కూడా పెట్టబోతున్నారు. ఏం జరుగుతుంది? పీడీ యాక్ట్ పెడితే వీళ్ళపైన ఏమవుతుంది సార్? ఇంకొకటి, పీడీ యాక్ట్లు పెట్టడం వల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళని ఎప్పుడు కావాలంటే అప్పుడు పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయి ప్రివెన్షన్ కింద బైండ్ ఓవర్ చేయడానికి ఒక స్కోప్ ఉంది. నేను నా ఆత్మసంతృప్తి కోసం మిమ్మల్ని ఎప్పుడైనా తీసుకెళ్ళిపోవచ్చు. అంతేనా? ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. సోషల్ మీడియాలో పోస్టులు ఏవైతే ఇప్పుడు మనం వస్తున్నాయో దాని మీద కేసులు అయితే నడుస్తున్నాయో, నేను ప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ దానికి లిమిటేషన్స్ అని ఉంటుంది. క్రైమ్కి కూడా లిమిటేషన్ అనేది ఉంటుంది, టైం లిమిటేషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ జరిగింది, క్రైమ్ ఎప్పుడు జరిగింది, ఎప్పుడు పోస్ట్ పెట్టారు, ఎప్పుడు క్రైమ్ కడుతున్నారు, ఇవన్నీ కూడా కంపల్సరీ చూసుకోవాలి. నాకు తెలిసి ఇప్పుడు కట్టిన కేసెస్ అన్నిటికీ కూడా నాకు తెలిసి లిమిటేషన్స్ ఉండవు, జ్యూరిస్ట్రిక్షన్స్ ఉండవు. ఓకే, చాలా వరకు కూడా నిలబడే కేసులు కాదు. ఎందుకంటే మరి ఇది పెడితే పీడీ పెడితే నిలబడుతుందేమో. పీడీ పెడితే నిలబడుతుంది సార్. పీడీ అంటే దేని గురించి? నెంబర్ ఆఫ్ కేసులు ఉన్నాయి కాబట్టి పీడీ పెడుతున్నాం. అవును, ఇన్ని కేసులు, భార్గవ్ మీద 11 కేసులు. ఇప్పుడు ఇంకో విషయం, అక్కడ వర రవీంద్ర రెడ్డి పైన 21 కేసులు. అదే అంటున్నాను సార్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ ఇంకో పొలిటికల్ పార్టీ మీద కక్ష సాధింపు చేయాలనుకునేది అనుకోండి, వాళ్ళ కార్యకర్తలతో చెప్పి ప్రతి డిస్ట్రిక్ట్ లో, ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కేసులు పెట్టుంటుంది. లలిత కుమారి జడ్జిమెంట్ ప్రకారము కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎవరి మీద ఎఫ్ఐఆర్ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అయితే ఉంటది. ఎఫ్ఐఆర్ కట్టాల్సిందే. ఎఫ్ఐఆర్ కట్టి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి నిల్ అయితే నిల్ రిపోర్ట్ ఇస్తారు, లేకపోతే చార్జెస్ వేస్తారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ అన్ని వచ్చేసాయి, ప్రతి డిస్ట్రిక్ట్ లో ఇచ్చేసారని చెప్పేసి అని ఇలాంటి కార్యక్రమాలు జరిగితే వాళ్ళ మీద పీడీ యాక్టులు కాకుండా ఇంకేమొస్తాయి? ఇలాంటి ఒకవేళ కార్యక్రమాలు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు సార్. మీ బ్రదరో, మీ సిస్టరో, మీ బంధువులో పోయి కంప్లైంట్ చేస్తే బాగుంటది. మీకు ఇప్పుడు నాకు మీకు సంబంధం లేదు, మీరు మిమ్మల్ని ఎవరో తిట్టారు, నేను పోయి కంప్లైంట్ పెట్టేస్తా. నేను అదే అంటే సాక్షి దినపత్రికలో ఒక వార్త నచ్చలేదని కేసు పెట్టారు. మీకు లోకో స్టాండ్ ఏంటి? మీకు అసలు లోకో వార్త నచ్చలేదని కేసు పెట్టుకోవచ్చు. అదే అంటున్నా, లోకో స్టాండ్ ఏంటి మీకు అంటున్నా. మీరు ఎవరో మీ నాయకుడు తిట్టేసినారంటే మీ నాయకుడు తిట్టినప్పుడు మీ నాయకుడు ముందు కేసు పెట్టాలి. ఇది ఒక ప్రైవేట్ అఫెన్స్, ఇట్స్ నాట్ సొసైటీ అఫెన్స్. ఓకే, సో అది లేకుండా ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం అంటే సోషల్ మీడియాలో ఎవరో వెళ్ళిపోతారు, ఎవరో కేసు పెట్టేస్తారు, అది ఎఫ్ఐఆర్ అయిపోతుంది, దాని మీద అరెస్ట్ కూడా వస్తారు. ప్రజలందరూ కూడా ఇంకోటి తెలుసుకోవాలి. నా క్వశ్చన్ ఏంటంటే వీళ్ళపైన వీళ్ళు ముగ్గురు చెప్పారు, సజ్జల భార్గవ్, ఇంటూరి, వరరావు, ఇంకా చాలా మంది ఉన్నారు. అంతా 15 కేసులు 20 కేసులు ఉన్న వాళ్ళే. వర్మ పైన, పోసాని పైన కూడా సేమ్ ఇదే వాళ్ళకు కూడా వర్తిస్తుందేమో. రేపు వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్లు పెట్టచ్చు. సార్ మీరు ఇప్పుడు వర్మ గారిది అలానే పోసాని గారిది తీసుకొచ్చారు కాబట్టి పోసాని గారిది పక్కన పెట్టేస్తే వర్మ గారిది నోటీసులు ఇచ్చారు, ప్రజలందరూ తెలుసుకోండి. ఒకసారి మీకు 35(3) నోటీస్ ఇచ్చినా, లేకపోతే 41(a) నోటీస్ ఇచ్చినా, నోటీస్ ఇచ్చిన దానికి వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారము మీరు రిప్లై నోటీస్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ వాళ్ళు తిరిగి రిప్లైస్ ఇస్తారు. అలా రిప్లైస్ దాంట్లో సమాధానం మనం అడగచ్చు. దీంతో పాటు ప్రజలందరూ కూడా మీరు ఒకటి అడగడం నేర్చుకోండి. ఫస్ట్ డిజిటల్ పోలీసింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకే, డిజిటల్ పోలీసింగ్తో పాటు హైబ్రిడ్ టెక్నాలజీని వాడుకోమని కూడా చెప్తుంది. ఎందుకంటే బిఎన్ఎస్ వచ్చిన తర్వాత అది చట్టంలో కూడా ఉంది. అదే విధంగా సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో, అదే విధంగా ఢిల్లీ హైకోర్టులో కూడా 2023లో కూడా ఒక జడ్జిమెంట్ లో కూడా క్లియర్ కట్ గా చెప్తున్నారు, అక్యూజ్డ్ ని కూడా ఈ హైబ్రిడ్ టెక్నాలజీ యూజ్ చేసి అపీరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని, దాన్ని అమలు చేయమని చెప్పేసి అని మీరు ఒక్కరు వాళ్ళకి మీకు ఎక్కడైతే నోటీసులు వస్తాయో ఆ నోటీసులలో మీరు పొందపరిచి రిప్లై నోటీసులో మెన్షన్ చేయండి. ఈ జడ్జిమెంట్ కోట్ చేయండి మీరు. ఎందుకంటే ఒకవేళ జడ్జిమెంట్స్ ని కోట్ చేసిన తర్వాత వాళ్ళు మీకు ఆ జడ్జిమెంట్ ని హానర్ చేయకుండా రిఫ్యూజ్ చేస్తే వాళ్ళ మీద కంటెంప్ట్ కూడా మూవ్ చేయడానికి అవసరం. ఎందుకంటే హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ ని మేము బేఖరాత్ చేస్తాం, మేము ఒప్పుకోము అంటే వాళ్ళ మీద కంటెంప్ట్ మూవ్ చేయొచ్చు. సో నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇట్స్ పబ్లిక్ అవేర్నెస్ కాబట్టి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి పీడీ యాక్ట్లు ఎందుకు పెట్టాలనుకుంటున్నారంటే, ఇప్పుడు మీకు చెప్తాను చూడండి, యాక్టివ్గా ఉన్నారు కొంతమంది పొలిటీషియన్స్, వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టారనుకోండి, మోరల్ గా ఫస్ట్ దెబ్బతింటారు, సైకలాజికల్ గా దెబ్బతింటారు. నేను ఇంకోటి రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను స్టేట్ గవర్నమెంట్ కి, సార్ ఇలాంటి పోస్టులు నిజంగా ఎవరైనా కానీ పోస్టులు పెట్టడం అంటే అమ్మాయిలను కానీ, చిన్నపిల్లల్ని కానీ, ఆడవాళ్ళని కానీ తిట్టే విధంగా, బూతులు చేసే విధంగా పోస్టులు ఎవరు పెట్టినా దే ఆర్, I think so, maybe a psychological disorders. I am appealing to the state, please recruit psychiatrists
అండ్ అలాంటి వాళ్ళని ట్రీట్మెంట్స్ ఇవ్వండి, క్లాసెస్ చెప్పండి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ నాకు తెలిసినంత వరకు భారతదేశంలో 80% పైచిలుకు వాళ్ళు ఈ సైకలాజికల్ డిజార్డర్ తో ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సైకియాట్రిస్టులను పెట్టుకుని వాళ్ళకి ఏదన్నా చేయాలనుకుంటే ముందు ఐటీడీపీ వాళ్ళకి చేయాలి. ఎవరైనా కాదు సార్, ఆ పోస్టులు పెట్టేదంతా వాళ్ళే కదా, వాళ్ళకి కదా ముందు అదే ట్రైనింగ్ ఇవ్వాలి కావచ్చు. నేను అదే అంటున్నా, మీరు ఒక వ్యక్తి ఒకరిని తిట్టాడు అని అనుకోండి, ఎందుకు తిడతారు? బేసికల్ గా దేనికోసం తిడతాడు అంటే ఆ వ్యక్తి ఏదో చేసి ఉండాలి, లేకపోతే ఏదో విధంగా ఇతను అఫెండ్ అయి ఉండాలి, ఏదో విధంగా ఇతను ఇంజరీ అయి ఉండాలి. లెట్ మీ కంప్లీట్ సార్. ఇంజరీ అయినప్పుడే కదా ఇంకో వ్యక్తికి సైకలాజికల్ గా న్యూరోకి వెళ్ళి అది కొంచెం అది కోపంలోకి వచ్చేసి వాళ్ళు రకరకాల పోస్ట్ పెడతారు. మరి ఇలాంటి సైకలాజికల్ మెడికల్ డిజార్డర్స్ ఉన్నప్పుడు మరి మెడికల్ సిస్టమ్ ని అలానే సైకియాట్రిస్ట్ ని రిక్రూట్ చేసి ప్రజల్ని బాగుపరచకపోతే ఈ క్రైమ్స్ ఉన్నాయని చెప్పేసి అని వీళ్ళని ప్రివెన్షన్ చేసుకుంటూ పోతే వాళ్ళ బతుకులు భవిష్యత్తులో ఆర్టికల్ 19 కానీ ఆర్టికల్ 21 కానీ వైలేట్ అయిపోతున్నారు. స్టేట్ గవర్నమెంట్ డిపిఎస్పీలో వాళ్ళు స్టేట్ పాలసీస్లో ఉన్నప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్లో పబ్లిక్ హెల్త్ కూడా ఒక ముఖ్యమైన అంశము. మరి దాని మీద ఎందుకు దృష్టి పెట్టట్లేదు? ఏదైనా ఒక యాక్ట్ తీసుకురావాలంటే ఫస్ట్ ఇంజనీరింగ్ ఉండాలి, ఎనాక్ట్మెంట్ చేయాలి, దాని ఎడ్యుకేషన్ చేయాలి, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ చేయాలి. మీరు డైరెక్ట్గా యాక్ట్ తీసుకొచ్చేస్తారు. అసలు ఎప్పుడు ఇంజనీరింగ్ చేశారు? ఎనాక్ట్మెంట్ వచ్చేసింది. ఎప్పుడు మీరు ఎడ్యుకేట్ చేస్తారు? ఎంతమందికి ఎడ్యుకేట్ చేస్తారు? ఏ విధంగా ఎడ్యుకేట్ చేస్తారు? ఈ 4 ఈస్ పాటించాలి కదా. ఇప్పుడు దాకా ఇండియాలో ఎవరు పాటించట్లేదు. పాటించకుండా డైరెక్ట్ గా మీరు జనాల మీదకి ఎన్ఫోర్స్మెంట్కి వెళ్ళిపోతే ప్రజలకు చెప్పండి మీరు.